ప్రభుత్వం చేయలేదు కానీ ఇది ఇప్పుడు చెప్పట్లా, నేను ఏళ్ల తరబడి చెప్తున్నా. బాపట్ల దగ్గర అంట ఒక కుర్రోళ్ళు ఈ ఊళ్ళో ఈ ఆటో ఉంటది కదా, పెద్ద ఆటో, లోడ్ ఆటో, అది ట్రాన్స్పోర్టేషన్ ఆటో, అవి పొద్దాక పని ఉండదు కదా, అది అద్దెకి తీసుకుని వీళ్ళు వెళ్ళి తెచ్చుకుని అమ్ముకుంటున్నారు. అటు కూడా అట్లాగే చెప్పారు నాకు. మీరు అప్పుడు చెప్పినప్పుడు వాళ్ళు ఎట్టగా చేస్తారు, మాకు ఇది ఒక ఉపాధి అయిపోయింది సార్, ముగ్గురు కుర్రాళ్ళని డిపెండ్ అయ్యాం, హ్యాపీగా బతికేస్తున్నాం, ఇప్పుడు ఒకళ్ళకి నెలకు వచ్చేటికి 25,000 మిగులుతోంది సార్ అని చెప్పారు. ఒకళ్ళకి 25,000 మిగులుతోంది. ఏది రేటు తక్కువ ఉంటే అది తెచ్చేస్తున్నారు వాళ్ళు. పండ్లు రేటు తక్కువ ఉంటే పండ్లు, పండ్లు రేట్లు ఉంటే పండ్లు, ఉల్లిపాయలు రేట్లు ఉంటే ఉల్లిపాయలు, అన్ని మీకు చూడండి. ఇప్పటికి కూడా బెజవాడ గుంటూరులో కూడా అయితే పాప వాళ్ళు ఊరు లోపలికి వచ్చి తిరగడం కష్టమవుతుంది, కానీ మళ్ళీ వీళ్ళు డబ్బులు అడుగుతున్నారు లోపల ఊళ్ళల్లో. మామూలు ఆటోలోళ్ళు గొడవ చేస్తే, లేకపోతే వ్యాపారస్తులు గొడవ చేస్తా ఏదో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. అందుకని ఏదో మెయిన్ రోడ్లు ఉంటాయి కదా, ఇప్పుడు విజయవాడలో BRTS రోడ్లోనో, గుంటూరులో అమరావతి రోడ్లోనో అక్కడ పెట్టేసుకుని అమ్ముతారు. ఏది కేకలేసేసి ఓ మైక్ పెట్టేసుకునేసి. అయ్యే కాక నీవు ఉల్లిపాయలప్పుడు కూడా మనకి ఉల్లిపాయ 100 రూపాయలు అయినప్పుడు వీళ్ళు 3 కిలోలు, 2 కిలోలు 100 రూపాయలకి, నేను లేకపోతే 3 కిలోలు 200 రూపాయలు అన్నట్లు ఇస్తారు వీళ్ళు. అంటే ఇది ఒక కమిట్మెంట్ ఉండాలండి, అంతే, ఇంకేం అక్కర్లా. మేము రాజకీయ